వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రజెంట్ అయితే అంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే మర్డర్ అనేది అసలు అంటే కామన్ అయిపోయింది. ప్రతోడు ఎట్లా అంటే అతి క్రూరంగా చంపుకోవడము. అంటే ఒక మర్డర్‌ని మించి ఇంకో మర్డర్. అంటే ఇలాంటిది ఇంకోటి జరగదేమో అనుకున్న ప్రతిసారి ఏదో ఒక కారణం చేత అతి కిరాతకంగా చంపడం అది బయటికి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సో అసలు ఇప్పుడు దేని గురించి చెప్తున్నానంటే ఒక వ్యక్తిని రాయితో తల పగలగొట్టేసి ఆ శవాన్ని పెట్రోల్ పెట్టి కాల్చేసి, కాల్చిన తర్వాత శవం ఇంకా పూర్తిగా కాలలేదు అని చెప్పి పార్ట్లు పార్ట్లు నరికేసి పొలిమేరలలో పడేయడం జరిగింది. అసలు ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు? చంపిందెవరు? ఎందుకు చంపాడు అనేసి వివరాల్లోకెళ్తే సంగారెడ్డి జిల్లాలోని మేగ్య తండలో ఈ దారుణం చోటు చేసుకుంది. సో అదే జిల్లాలో ఉన్న దశరథ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కనపడట్లేదని చెప్పేసి వాళ్ళ భార్య ఈ నెల 12వ తారీఖు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తరుణంలోనే గోపాల్ అనే వ్యక్తి వెళ్ళి నేనే చంపాను ఆ వ్యక్తిని అని చెప్పేసి లొంగిపోవడం జరిగింది. అసలు ఎందుకు చంపాడు, ఏం జరిగింది అనేసి వివరాల్లోకి వెళ్తే ఆ వ్యక్తి చెప్పిన ఆ నిజాలు అసలు షాకింగ్ అనిపించాయి పోలీసులకు కూడా. అంటే అతి కిరాతకంగా చంపడం, పెట్రోల్ పోసి తగలబెట్టడం, ముక్కలు ముక్కలుగా నరికి ఆ దొరకకుండా పడేయడము. తర్వాత ఆయనే వచ్చి లొంగిపోయి వీళ్ళకి నిజాలు చెప్తే ఆశ్చర్యపోయారు. అసలు ఏంటి అంటే ఈ దశరథ్ అనే వ్యక్తికి సంగారెడ్డి జిల్లాలోనే ఒక డ్రైవర్ గా చక్కెర ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. డ్రైవర్ గా చేసుకుంటూనే మిగతా పొలం పనులకు వెళ్ళడం జరుగుతుంది. సో అదే వెళ్ళిన తరుణంలోనే ఇప్పుడు ఎవరైతే చంపారో గోపాల్ అనే వ్యక్తి ఉన్నాడో వాళ్ళ కూతురుతో పరిచయం ఏర్పడింది. ఎప్పుడు పొలాన్ని దున్నే టైంలో వాళ్ళ కూతురు పరిచయం అయింది. సో ఆ టైంలోనే ఇద్దరి పరిచయాలు ప్రేమగా దారితీశాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ పిల్ల, ఆ బాలిక, మైనర్ 9వ క్లాస్ చదువుతున్న పాపని దశరథ్ అనే వ్యక్తి మాటలతో మాయ చేసి అంటే ఏంది లేని చిన్నపిల్లల్ని ప్రేమ వ్యవహారం నడిపించాడు. సో ఈ వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి మీకు జాలి కలగొచ్చు, బట్ ఏదైనా తప్పే. ఆ వ్యక్తి చంపడము తప్పే. చిన్న పిల్లని పరిచయం పెంచుకొని 9th క్లాస్ చదువుతున్న పాపతో ఈ విధంగా ప్రేమాయణం నడిపించడం దశరథ్ చేసిన తప్పు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే అతి కిరాతకంగా చంపబడ్డాడు ఆయన చేసిన చిన్న తప్పు వల్ల. సో అసలు ఏంటి వాళ్ళ భార్య మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇట్లా ఆయన వచ్చి లొంగిపోయిన తర్వాత ఏంటంటే ఈ దశరథ్ అనే వ్యక్తి వాళ్ళ గోపాల్ వాళ్ళ కూతురుతో మాట్లాడడము, తరచుగా మాట్లాడడము, తరచుగా ఆ పాప చదివే స్కూల్కి వెళ్ళడము, వెళ్ళి అక్కడ కూడా మాట్లాడడం చేస్తుంటే అక్కడ టీచర్లు కూడా గమనించి వీళ్ళకి పేరెంట్స్కి కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ మీ పాప ఇలా మాట్లాడుతుంది, ఈ వ్యక్తి పలుమార్లు రావడం జరుగుతుంది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇక అది 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 ఆల్రెడీ చాలా సార్లు దశరథ్కి గోపాల్ అనే వ్యక్తి చెప్తూనే ఉన్నాడు, మా పాప జీవితాన్ని నాశనం చేయొద్దు, నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఆ గోపాల్ ఇన్వెస్టిగేషన్ లో చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళకి. అంటే ఎన్నిసార్లు చెప్పినా గానీ దశరథ్ అనే వ్యక్తి ప్రతిసారి వెళ్ళడము, కలవడము, వాళ్ళ పేరెంట్స్ తెలవకుండా కలవడం చేస్తుంటే సో మరి ఇంట్లో ఆ ఊర్లో ఏమన్నా పరువు పోయింది అందరికి తెలిసి ఏమన్నా మాట్లాడుకోవడం జరిగిందో, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా తెలవడమో, లేదా వీళ్ళ నాన్నే తట్టుకోలేకపోయాడేమో, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సో నా కూతురు జీవితం ఆగమైపోతుందని చెప్పేసి అనుకున్నాడో ఏమో. ఒక రోజు ఏం జరిగిందంటే నార్మల్ గా పాపతోనే ఫోన్ చేసి పిలిపించాడు. సో మేఘ్య తండకి రాండి అని చెప్పేసి సంగారెడ్డి జిల్లాలో వాళ్ళు ఇంటికి రమ్మని చెప్పేసి ఫోన్ చేపించాడు పాపతో ఫోన్ చేపించి వచ్చిన తర్వాత కూడా ఇద్దరు వాళ్ళ గోపాల్ అనే వ్యక్తి, ఆ పాప వాళ్ళ అమ్మ, ఆ పాప ముగ్గురిని కూర్చోబెట్టి గొడవ పట్టడం జరిగింది. అసలు నువ్వు ఎందుకు పాపతో ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు నువ్వు ప్రతిసారి వెళ్తున్నావు అని చెప్పేసి. ఆ గొడవలోనే అది మరి ఇతనేం చెప్పాడో అతనేమైందో ఒక పెద్ద వాగ్వాదం అయితే జరిగింది. సో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ దశరథ్కి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు, పైగా వాళ్ళ ఆవిడ మూడో వ్యక్తికి జన్మనివ్వడానికి రెడీగా ఉంది, కడుపుతో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ దశరథ్ అనే వ్యక్తి అంటే ఈ పాపతో ఇలా నడిపించడం అనేది ఎవరు అసలు జీర్ణించుకోలేకపోయాడు. వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ గోపాల్ జీర్ణించుకోలేకపోయాడు. సో ఈ విధంగా ఈ గొడవ జరుగుతున్న సమయంలో తండ్రి తట్టుకోలేక ఒక పెద్ద బండరాయి తీసుకొని అతని తలకాయ పగలగొట్టడం అయితే జరిగింది. సో అక్కడికక్కడే అతను చనిపోయిన తర్వాత వెంటనే బయటికి వెళ్ళి పెట్రోల్ తీసుకొని వచ్చి ఆ బాడీని తగలబెట్టి ఆ బాడీ కాలకపోయేసరిలే దొరికిపోతా అని భయం వేసిందేమో పార్ట్లు నరికేసి
అక్కడ పక్కనే ఉండే ఈదుల తండా అని చెప్పేసి ఒక గ్రామంలో పడేయడం జరిగింది. సో పడేసిన తర్వాత మళ్ళీ గోపాల్కి భయమైందో లేదా సంచలనం సృష్టించిన కేసు కదా, సో భయపడి వెంటనే లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత ఈయన చెప్పిన నిజాలైతే ఇవి. చూశారు కదా, అంటే ఒక చిన్న మైనర్ బాలికని ఈ విధంగా చేయడము దశరథ్ చేసిన తప్పు. సో ఆ తప్పుకి గోపాల్ చట్టపరంగా వెళ్తే చాలా బాగుండేది. ఇప్పుడు ఇతను జైల్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోతుంది. సో ఆ పాప చిన్నపిల్ల, మైనర్ 9th క్లాస్ చదివే పాప. సో పాపని ఎంత కంట్రోల్ చేసి మరి ఎన్నిసార్లు చెప్పారో తెలీదు, ఆ పాపని ఎంత దండించారో తెలియదు, కానీ ఈ దశరథ్ అనే వ్యక్తి అయితే వినకుండా ప్రతిసారి వెళ్ళడము, ఇట్లా మాట్లాడడం చేసేలోపు తట్టుకోలేక మర్డర్ చేశాడు. సో ఏదైనా ఇద్దరూ చేసిన తప్పే. చట్టపరంగా వెళ్ళినట్టయితే ఇతనికి శిక్ష పడేది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం, ఒక ఫేమస్ యూట్యూబర్ కి 20 ఏళ్ళు జైలు శిక్ష వేయడం జరిగింది, మైనర్ బాలికపై ఇట్లాంటివి చేస్తున్నాడని చెప్పేసి. సో అంటే ముఖ్యంగా అవేర్నెస్ రావాలి ఈ చట్టాల పైన, మన ఈ వీటిపైన అవేర్నెస్ వస్తే ఇలాంటి మర్డర్లు అనేవి తగ్గుతాయి. చట్టపరంగా వెళ్ళాలి, చట్టపరంగా శిక్ష పడాలి. అలా శిక్ష పడిందంటే ఒక 10 మందికి ఆదర్శంగా ఉంటుంది, ముందున్న కేసులకు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో ఈ విధంగా చంపడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు అటు వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడాలి, ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడాలి. ఆ చిన్న పాప, మైనర్ పాప, రేపు ఆ పిల్ల బాధ్యతలు ఎవరు చూసుకోవాలి? సో ఆలోచించండి. ఎప్పుడైనా సరే మనకి ఒక చట్టం ఉంది, దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. సో తప్పులు చేయకూడదు. యాక్చువల్లీ దశరథ్ చేసింది కూడా తప్పే, కానీ ఇప్పుడు అనుకోని విధంగా చంపబడ్డాడు కదా. సో ఆలోచించండి. సో ఇలాంటి విషయాల కోసం శశి టీవీని ఫాలో అవుతూనే ఉండండి.